నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం హిట్ 3 ది థర్డ్ కేస్. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో సినిమా ఇది. శ్రీనిధి హీరోయిన్గా నటించింది. మే 1న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రశాంతి త్రిపురనేని నానీలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్కి ముందే పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఓ రేంజ్లో ఉండటం, ప్రమోషన్లు గట్టిగా నిర్వహించటంతో హిట్ 3 అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే మేడే కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నాని గత సినిమాలతో పోల్చితే ఇందులో రక్తపాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చాయి. అయినా ఆడియన్స్కు హిట్ 3 సినిమా బాగా ఎక్కేసింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ 100 కోట్లు దాటేశాయి. అలాగే రిలీజ్ అయి 3 వారాలు గడిచినా చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అదే సమయంలో హిట్ 3 సినిమా ఓటీటీ రిలీజ్పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హిట్ 3 మూవీ ఓటీటీ డేట్ లాక్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. హిట్ 3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇందుకోసం 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్టు సమాచారం. థియేటర్లో రిలీజ్ అయిన 5 వారాల తర్వాత హిట్ 3 సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కూడా జరిగినట్టు సమాచారం. ఈ లెక్కన మే చివరి వారం లేదంటే జూన్ 5న హిట్ 3 సినిమా ఓటీటీలోకి రావచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్టు తెలుస్తోంది. నాని సినిమాతో పాటు మరో హీరో సూర్య నటించిన రెట్రో కూడా కాస్త దాదాపుగా ఇదే తేదీకే ఓటీటీ స్ట్రీమింగ్కి రావచ్చని తెలుస్తోంది. హిట్ 3 సినిమాలో సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్రఖని, కోమలి ప్రసాద్, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే అడవిశేష్ తదితర స్టార్ హీరోలు క్యామియో రోల్స్లో కనిపించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు.